వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమెరికాలో దొరికే కొబ్బరి తురుము ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇలాంటిది షడ్డెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఇలాంటివి ఉంటాయి. ఇవి తెచ్చుకొని 2 పాకెట్లు తెచ్చుకున్నాం మేము. మా అబ్బాయికి కొబ్బరి లౌజులు అంటే చాలా ఇష్టము, అందుకని చేస్తూ ఉన్నాను. ఇది మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. అబ్రాడ్లో ఉన్న పేరెంట్స్ పిల్లల కోసం ఏమైనా ఇలా హెల్తీ స్వీట్ చేసి పెడతారనే కాన్సెప్ట్తో నేను ఇలా పెడుతున్నాను. 2 పాకెట్లు తీసుకున్నాను, 2 బౌల్స్ అయ్యాయి. మన స్వీట్ పట్టి మాకు అంత స్వీట్ మా అబ్బాయికి టూ స్వీట్ ఇష్టం లేదు, అందుకని 2 వంతులు కొబ్బరి, 1 వంతు బెల్లం, అలా అంత క్వాంటిటీతో చేస్తున్నాను. నేను మెజర్స్ పెట్టుకున్నాను. 2 బౌల్స్ వచ్చింది. 1 బౌల్కి బెల్లం తీసుకున్నాను. ఇక్కడ బయటైనా మంచిగా దొరుకుతాయి కానీ జ్యూసీగా బాగుంటాయి టేస్ట్. కాకపోతే వాళ్ళు ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో, హెల్తీగా ఉంటుందో లేదో అన్నట్టుగా, హోమ్ మేడ్ అయితే బాగుంటుంది అన్నట్టుగా నేను చేస్తూ ఉన్నాను. ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్, స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది. కొద్దిగా వాటర్ అంటే 5 ml ఉండొచ్చు, కొంచెమే వాటర్ వేయాలి. ఆ తర్వాత బెల్లం వేసి కరిగి అది ముదురు పాకం రావాలి. 10 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టామంటే బెల్లం కరిగిపోతుంది. ఆ తర్వాత ఆ బెల్లంని వడగట్టుకొని పెట్టుకోవాలి. ఏదైనా నలుసులు ఏమైనా ఉన్నాయంటే నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇది లో ఫ్లేమ్లోనే అలా తిప్పుతూ ఉన్నామంటే ఒక 15 నిమిషాలకంతా ముదురు పాకం అయిపోతుంది. చూడండి ఎలా అయిపోయింది, చూడండి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇది వాటర్లో కొద్దిగా చిన్న డ్రాప్ వేసామంటే ఉండగట్టిపోతుంది. అలా ఉండకట్టిందంటే పాకం అయినట్టు అన్నట్టు. చూడండి అలా వేస్తున్నాను. కొబ్బరి లౌజ్ స్వీట్ చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీ కూడా. చూడండి అలా ఉండకట్టింది, చూడండి. ఇప్పుడు మనకి పాకం అయిపోయింది అన్నట్టు. ఇంకా కొబ్బరి తురుము కలిపేసేయాలి. మనం ఇష్టమైతే 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇలాచీ నేను ముందే పెట్టాను కదా, ఆ ఇలాచీ పౌడర్ కలుపుకొని, మనకు ఇష్టమైతే కొద్దిగా జీడిపప్పు, ద్రాక్ష దోరగా వేయించుకొని నెయ్యిలో లాస్ట్లో కలిపేసుకోవాలి. కలిపి ఉండలు చుట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి వేసిన తర్వాత కాస్త వాటర్ వస్తుంది. ఇంకొక 10-15 మినిట్స్ అలా కలుపుతూ ఉన్నామంటే ఈ కొబ్బరికి బెల్లం బాగా పట్టేసి పాకంగా తయారవుతుంది. మనము లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. స్టవ్ ముందే ఉండాలి, పక్కకి వెళ్ళామంటే మాడుతుంది. అందుకని ఇక్కడ బెల్లంలో కొబ్బరి వేసిన తర్వాత కొంచెం కేర్గా ఇక్కడే ఉండాలి. చూడండి ఇలా తయారైపోతుంది అనమాట. మనం ఒక బౌల్లో వేసి అలా వేసామంటే ముద్ద అవుతుంది. అదే మనకు తెలిసిపోతుంది అనమాట అయిందా లేదా అన్నట్టు. అది ముద్ద అయిందంటే మనం లడ్డూలు చుట్టామంటే ముద్దగా అవ్వాలి. చూడండి అలా ముద్దగా అయిందంటే ఇంకా ఆఫ్ చేసేయచ్చు. చల్లారిన తర్వాత జీడిపప్పులు, కిస్మిస్ వేసి కలిపేసి మనకు కావలసిన షేప్లో లడ్డూలు చుట్టుకోవటమే. మా అబ్బాయికి అలా కిస్మిస్ తగులుతూ ఉంటే ఇష్టం, అందుకని నేను కిస్మిస్ వేశాను. మన లడ్డూలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.